ఓకే గైస్, సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ ఫర్ లైక్ జస్ట్ 2 పీపుల్. సో ఇది వచ్చేసి ఐ థింక్ 400 గ్రామ్స్ టు 500 గ్రామ్స్ ఉంటుంది, ఎందుకంటే బోన్ ఉంది కదా. సో అరౌండ్ ఆ క్వాంటిటీ ఉంటుంది. సో ఇప్పుడు వీ కెన్ గో విత్ ద ప్రాసెస్. సో ఫస్ట్ చికెన్ అయితే ఇలా కడిగి పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి రైస్, ఇది నియర్లీ 2 కప్స్ ఆఫ్ రైస్ అనమాట. యాక్చువల్గా అయితే 500 గ్రామ్స్ ఈక్వల్గా వేసుకోవచ్చు, బట్ మేము కొంచెం తక్కువ వేసుకున్నాము. సో అది. సో అందులో అయితే కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసాము, అండ్ ఇది దాల్చిన చెక్క వేసాము కొంచెం. ఇప్పుడైతే కొంచెం షాజీరా వేస్తున్నాము. సో నెక్స్ట్ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము రైస్ కోసం, బిర్యానీ రైస్కి. ఏంటివి క్లోవ్స్ వేస్తున్నాం 2. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పేస్ట్ చేసుకోబోతున్నాం అనమాట చికెన్లోకి. సో ఒక చిన్న మిక్సీ జార్లో కొంచెం షాజీరా, ఒకటి ఏమంటారు దీన్ని, ఒక ఇలాచీ వేసాము, 3 క్లోవ్స్ వేస్తున్నాము, కొంత దాల్చిన చెక్క. సో ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనా వేస్తున్నాం, వాష్ చేసింది. ఈ జార్లో అయితే జస్ట్ కొత్తిమీర మాత్రమే వేస్తున్నాం, పుదీనా కాదు. బట్ ఈ రైస్ వాటర్లో మాత్రం పుదీనా యాడ్ చేసాం. ఇవి 2 గిద్దల బియ్యం, 1/2 కేజీ రైస్, వాటర్ ఫుల్గా 3 అంతులు పోసేసుకోవాలి. ఎందుకంటే ఇది వాచ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం పొలికి మీద 75% ఉడికాక వాచ్ చేసుకోవాలి. దానిలో ఏమి లేదు, 4 పుదీనా ఆకులు, 2 పచ్చిమిరకాయలు గిల్లేసి, కొంచెం జీలకాయ అయితే షాజీరా, లవంగాయలు 2, ఒక చెక్క ముక్క, ఒక యాలక్కాయ వేసేసి రైస్ కుక్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసి యాడ్ చేసి, అంతే. యాడ్ చేసి 70% ఉడికాక పక్కకు పెట్టుకోవాలి. ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇందులో. సో ఇప్పుడు ఇది కుక్కర్ అయితే ఆన్ చేసేసాము. సో రైస్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఒక 75% కుక్ అయ్యే వరకు దీనిలో ఉండాలి, కంప్లీట్ అవ్వద్దు. చికెన్ ప్రాసెస్: స్పూన్ పెరుగు, కొంచెం లెమన్, హాఫ్ లెమన్, దీనిలో మనం వేసుకున్న గ్రేవీ. దీన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఆ పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేయబోతున్నాము. ఈ 3 విజిల్స్ రావాలి. ఇందులో మరి కారం అవన్నీ అవసరం లేదా? పచ్చిమిర్చీలు మిక్సీలో, పచ్చిమిర్చి, కొత్తిమీర, షాజీరా, చెక్క, లవంగాయి మొత్తం మిక్సీ పట్టుకున్నాం మనం. 2 పచ్చిమిరపకాయలు. వాటర్ వేయాల్సిన అవసరం లేదు, వాటర్ అవసరంలా, ఓన్లీ దీన్నే వాటర్ వచ్చింది దీంట్లోనే. 3 విజిల్స్ రావాలి. ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ పెట్టేసాము. 3 విజిల్స్ వచ్చే వరకు నార్మల్ మీడియం ఫ్లేమ్. 3 విజిల్స్ అయిపోయింది. మేము యాక్చువల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాము. సో ఇనీషియల్లీ కుదిరితే మిక్సీ జార్లోనే కొత్తిమీర వాటి వేసినప్పుడు జింజర్ గార్లిక్ ఫ్రెష్ది వేసి కూడా ఫ్రై చేయవచ్చు, పేస్ట్ చేయవచ్చు. లేకపోయినా అట్లీస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఉంటే. సో ఇప్పుడు ఏం చేశానంటే, ఇది విజిల్ తీసేసాక ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, సో దట్ నెక్స్ట్ ఇందులో అప్పుడు ఫ్రై అవుతుందని. సో ఇక్కడైతే ఆయిల్ అండ్ కొంచెం ఒక 2 స్పూన్స్ గీ వేసేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసిన స్టెప్ ఇది. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు మనం బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుంటున్నాము, లైక్ బే లీఫ్, ఇంకా రిమైనింగ్ అన్ని స్టార్, ఎవ్రీథింగ్. సో ఇప్పుడైతే ఈ చికెన్ ఏదైతే కుక్కర్ చేస్తామో దాన్ని ఇందులో వేసేస్తాము ఆయిల్లో. దీన్ని ఇలా పెట్టేసి మనం కుక్ అవ్వనిస్తున్నాం. సో ఇప్పుడు రైస్ అయితే చూస్తున్నాం అసలు ఎంత కుక్ అయిందని. ఇంకొంచెం అవ్వాలి. ఓకే, 75% ఉడకాలి. ఓకే. లేదు అంటే అమ్మో దీనికి ఇంకోటి ఉంది, నేను కొనుక్కున్నది, ఇది నా మైండ్కి. ఇది నోట్లో బియ్యం టేస్ట్ ఉండకూడదు. ఓకే. సో దీన్ని జస్ట్ ఇంకా లిడ్ కూడా తీసేసాము, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 minutes అలా మేబీ పెట్టి అంతే, ఇంకా రైస్ వరకు తీసేస్తాం. రైస్ టేస్ట్ తెలుస్తుంది. 5 minutesలో. సో ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది. సో మనం జస్ట్ ఇంకా దీన్ని అయితే వాటర్ వరకు పారబోసేస్తున్నాం. సాల్ట్ ఇప్పుడు చూసుకోవాలి. దీంట్లో మనకు కొంచెం సాల్ట్ వేసే కుక్కర్ పెట్టాం. అయితే దాని టేస్ట్ని కొంచెం చూసా నేను చాలా.
అందువల్ల కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కారం మామూలు ఓన్లీ చిల్లీ కారం, ఇంత మసాలా వేసాలి ఏమి ఉండవు. కొత్తిమీర, పుదీనా, అయితే నీ కొలతలకి నీకు కరెక్ట్గా చెప్పాను ఉంది కాబట్టి రైస్ ఇది అయిపోయింది కదా. రైస్ నుంచి ఆల్రెడీ మనం వాటర్ డ్రైన్ చేసేసుకున్నాం. సో పైన దీన్ని ఇలా లేయర్లో వేసేసుకున్నాం. ఇంక లిడ్ అయితే పెట్టేసాము. ఇవన్నీ రైస్ వేసి పైన కొంచెం ఒక స్పూన్ గీ వేసుకున్నాం. సో గీ అయితే ఇలా ఒక స్పూన్ని స్ప్రెడ్ చేసి అటు ఇటు మొత్తం అన్ని సైడ్స్ వేసుకున్నాం. ఇప్పుడైతే లిడ్ని క్లోజ్ చేసేస్తున్నాము. సో ఫ్లేమ్ వచ్చేసి లైక్ మీడియం ఫ్లేమ్ కాదు, సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టాలి. దీన్ని అయితే చిన్న పొయ్యికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో దట్ ఇది సిమ్లో ఉంటుందని. ఎందుకంటే అది స్లో కుకింగ్ అవ్వాలి. సో ఇట్స్ లైక్ వెరీ 10 minutes కుక్ అవ్వాలి. ఆల్రెడీ రైస్ 70-80% అయిపోయింది కాబట్టి ఇంకొక 10 minutes చికెన్ కూడా కుక్ అయిపోయింది. సో రెండు టుగెదర్గా ఇది కూడా మూసేయాలి. టేక్ సమ్ టైం. సో ఇక్కడ చిన్న హోల్ మీద దాన్ని కూడా క్లోజ్ చేయాలని చూస్తున్నాను. అది యాక్చువల్లీ గ్లాస్ ఇట్ పెడితే కొంచెం సైడ్స్ నుంచి ఇది వచ్చేస్తుందని చెప్పేసి ఇప్పుడైతే స్టీల్ ప్లేట్ పెట్టి పైన ఇది కొంచెం వెయిట్ ఉండేలాగా ఇది పెట్టామన్నమాట. అయితే 5 minutesకే టర్న్ ఆఫ్ చేసేసాము, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ ఉంది కదా. సో చూస్తే రైస్ కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు కింద నుంచి అలా తీస్తున్నాం. యా, రైస్ పలుకు మీద ఉంచడం వల్ల ఇలా కలిపినప్పుడు కట్ అవ్వదు. అవును. రైస్ ఎక్కువ కుక్ అయింది అనుకో మెత్తగా. సో దీన్ని అయితే కంప్లీట్లీ ఇలా మిక్స్ చేసామన్నమాట, వైట్ రైస్ మిక్స్ అయిపోయేలాగా. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్. అండ్ వీ ఆల్రెడీ హ్యావ్ రైతా. ఈ రైతాలో జస్ట్ పెరుగు, కొత్తిమీర, ఉల్లిపాయలు, కొంచెం చిల్లీస్ అండ్ లిటిల్ సాల్ట్ అండ్ జీరా పౌడర్. అండ్ వీ హ్యావ్ అవర్ సలాడ్ రెడీ. సో యా, దిస్ ఈజ్ ఇట్.